హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర ఆటోలైన్ బ్రాండింగ్ నుంచి ఎలక్ట్రికల్ సైకిల్ ఉందన్నమాట. మనం ఈ వీడియోలో దీన్ని ఫుల్ గా తెలుసుకుందాం. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది, ఇది ఎవరికి యూజ్ అవుతుంది, దీని ప్రైస్ ఎంత, అన్ని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు వెబ్సైట్ లింక్ డౌన్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. లేదనుకుంటే మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ తెలియాలి, మీరు దీని పర్ఫార్మెన్స్ అన్ని చూసిన తర్వాత మీరు తీసుకోవాలి అనుకుంటే మన విజయనగరంలో రీసెంట్ గా లాంచ్ చేశారు స్టోర్ అన్నది. ఆథరైజ్డ్ డీలర్ అనమాట. ఆటోలైన్ ఈ మొబైలిటీ వెనిలా సాయి ఈవీ సైకిల్స్ అని మీకు ఉంటుంది. మన చెన్నవీధి ఏరియాలో చాలా ఫేమస్ ఏరియాలో ఈ షోరూమ్ అనేది అవైలబుల్ గా ఉంది. మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్ లో ఆటోలైన్ ఈ మొబైలిటీ వెనిలా సాయి ఈవీ సైకిల్స్ ఆథరైజ్డ్ డీలర్ మన విజయనగరంకి. ఇక్కడ నుంచి దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందవచ్చు. ఒకవేళ మీరు విజయనగరం లొకాలిటీ దగ్గరలో ఉంటే మీరు షోరూమ్ విజిట్ చేయండి. చాలా మోడల్స్ ఉన్నాయి, ఇది ఒకటేనే కాదు. నా దగ్గర ఉన్నది బేస్ వేరియంట్ అనమాట. నేను ప్రజెంట్ దీని స్టార్టింగ్ వేరియంట్ తీసుకొచ్చాను. ఇందులో మీకు ఫీచర్స్ కొంచెం తక్కువ, మీకు ఇంకా హెవీ మోడల్స్ లో కావాలి, మీకు హెవీ బడ్జెట్ ఉందంటే మీరు నెక్స్ట్ ఇంకా చాలా మోడల్స్ అయితే వీళ్ళ అవైలబుల్ గా ఉన్నాయి, మీరు దానికి కూడా వెళ్ళిపోవచ్చు. మనం దీని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం దీని బాడీ బిల్డ్ క్వాలిటీ గురించి వద్దాం. ఫస్ట్ మనకైతే ఇది ఫుల్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ తో మీకు రావడం జరుగుతుంది. అది కూడా మీకు మొత్తం బాడీకి లైఫ్ టైం వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు బాడీకి కానీ దేనికైనా లైఫ్ టైం వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాను. అట్లానే మీకు బ్యాటరీ గురించి వస్తే మనకైతే ఇది లిథియమైన బ్యాటరీతో రావడం జరుగుతుంది. ఓవరాల్ గా మీకు 26 వాట్స్ లిథియమైన బ్యాటరీ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అట్లానే చార్జర్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే మోటార్, మీకు మోటార్ వచ్చేసి ఫ్రంట్ మోటార్. ఇది మీకు ఫ్రంట్ అనేది మోటార్ ఉంటుంది. ఇందులో మీకు బ్యాక్ మోటార్ కూడా ఉంది. ఇందులో మీకు ఫ్రంట్ మోటార్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు అయితే 26 వాట్ ప్యూర్ కాపర్ మోటార్ అని చెప్పుకోవచ్చు. మీకు అయితే ఫ్రంట్ లో మోటార్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మీకు డిస్క్ బ్రేక్ సిస్టమ్ అనమాట. మీకు బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీరు ఎట్లా బ్రేక్ చేస్తారో దాన్ని బట్టి ఉంటది. మీకు బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్టిఫ్ గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది బ్రేక్ సిస్టమ్ అయితే. అండ్ నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఈ మడ్గార్ ఉంది కదా, ఇది మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మీ అడ్జస్ట్మెంట్ బట్టి, మీ స్టైల్ బట్టి. చాలా మందికి నచ్చుతుంది కదా పైకి పెట్టుకొని, అట్లా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ మీకు అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు సీట్ కూడా మీకు కంఫర్ట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే మీరు మరీ లాంగ్ జర్నీ చేయాలనుకుంటే మాత్రం కొంచెం పెయిన్ అయితే వస్తుంది. ఈ సీట్ కొంచెం స్మాల్ ఉంది అన్నట్టు. అంటే మీకు కొంచెం థిక్నెస్ కొంచెం డౌన్ ఉంది. ఇదే మీరు హై వేడియానికి వెళ్ళిపోతే చాలా హై థిక్నెస్ తో మీకు వెరీ స్పాంజీ టైప్ అయితే ఉందన్నమాట. అవన్నీ మీకు స్టోర్ లో మీరు విజిట్ చేసుకోవచ్చు. ఇది మీరు కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఎట్లా మీరు అప్ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు డౌన్ చేసుకోవచ్చు. ఎట్లా మీరు అయితే దీన్ని లాక్ చేసుకుంటే మీకు లాక్ అయిపోతుంది. ఇక్కడ మీకు లాక్ ఉంది కదా, ఇది ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీకు పైకి వస్తుంది. మళ్ళీ డౌన్ చేసుకొని మీతో లాక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా మీకు సీటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫ్రంట్ లో బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మీకు బ్యాటరీ అయితే. బ్యాటరీ మీకు అప్రాక్సిమేట్ గా 2 kg వెయిట్ అయితే బ్యాటరీ ఉంది. మీకు బ్యాటరీ వారంటీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ మీకు 2 కీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి మీకు బ్యాటరీ రిమూవ్ చేయడానికి ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంజిన్ ఆన్ చేయడానికి. అంటే మీరు మెయిన్ మోటార్ ఆన్ చేయాలంటే మీరు దీంతో ఆన్ చేసుకోవచ్చు. మనకి 2 కీస్ ఉన్నాయి కదా, ఈ 2 కీస్ అన్నవి దీనివి 1+1 స్పేర్ ఇచ్చున్నారు. ఇంకోటి మీరు బ్యాటరీ ఓపెన్ చేయడానికి. మనం బ్యాటరీ ఓపెన్ చేయాలంటే సింపుల్ గా మీరు కీ ఇందులో పెట్టేసి మీరు ఇట్లా ఫ్రంట్ కి రొటేట్ చేసి మీరు ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తే చాలు, మీకు అన్నది బ్యాటరీ అనేది డిటాచ్ అయిపోతుంది. మీకు బాడీకి దీనికి బ్యాటరీకి సంబంధం ఉంటుంది. మీరు నార్మల్ సైకిల్లో మీరు అయితే తీసుకెళ్ళవచ్చు. ఇదైతే మీకు బ్యాటరీ రిమూవబుల్ బ్యాటరీ. ఇది మెయిన్ అడ్వాంటేజ్, అది రిమూవబుల్ బ్యాటరీ. ఇందులో మీకు ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ కూడా ఉన్నాయి. అంటే మీకు ఇందులోనే బ్యాటరీ ఫిట్ అయ్యి వస్తుంది. ఈ సైకిల్ లోపలే మీకు బ్యాటరీ ఫిట్ చేయడం కూడా జరుగుతుంది. ఆ మోడల్ అవన్నీ మీకు స్టోర్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు బ్యాటరీ ఫిట్ చేయాలంటే ఇట్లా సింపుల్ గా మళ్ళీ మీరు ఎట్లా తీసారో అట్లానే మీరు లాక్ చేసుకొని మళ్ళీ కీ బ్యాక్ తిప్పితే చాలు, మీకు అయితే బ్యాటరీ ఫిట్ అయిపోద్ది అన్నట్టు. ఇది మీకు బ్యాటరీ తరగతి అయితే. మీకు అప్రాక్సిమేట్ గా ఇదైతే చార్జ్ అవ్వడానికి మీకు 3 to 4 hours అయితే మీకు టైం పడుతుంది. ఫుల్ అవర్స్ మీరు అయితే చార్జ్ చేయాలంటే మీకు అప్ టు 3 to 4 hours అయితే మీకు టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు మైలేజ్, మాక్సిమం మైలేజ్ వచ్చేసి 50 అనమాట. 50 కిలోమీటర్స్ మీకు అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు అట్లానే స్పీడ్ లిమిట్, మీరు స్పీడ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మీకు 25 to 40, మినిమం 25, మాక్సిమం 40. అది కూడా మీరు యూజింగ్ దాన్ని బట్టి. మీరు ఒకవేళ రేసింగ్, ఈ పక్కన మీకు రేసింగ్ ఉంటుంది, హ్యాండిల్ ఉంది కదా, దాని పక్కన మీకు అయితే రేసింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇట్లా రేసింగ్ ఇచ్చుకుంటూ అయితే మీరు వెళ్ళిపోతారు. సింపుల్ గా మీకు వెళ్ళిపోద్ది అనమాట. లేదు మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు పెర్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే మీరు ఇట్లా రేసింగ్ ఇచ్చుకొని మీరు పెర్లింగ్ కూడా చేయొచ్చు. మీకు అట్లా అయితే ఇంకా స్పీడ్ వెళ్ళిపోతుంది. మీరు కంట్రోల్ కూడా చేయలేరు, అంత స్పీడ్ అయితే సైకిల్ పర్ఫార్మ్ చేస్తుంది. మినిమం ఆ స్కూటీతో ఈక్వల్ గా వెళ్తుంది. ఒక 20, 30, 40 స్పీడ్ వరకు మీరు స్కూటీ ఎలా డ్రైవ్ చేస్తారు, ఇది కూడా మీరు అట్లా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది ప్లస్ పెర్లింగ్ రెండు కలిపి చేస్తే మీకు అయితే అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. మీరు ఇది ఆన్ చేయాలంటే సింపుల్ గా మీ దగ్గర కీస్ ఉంటాయి కదా, ఈ కీస్ అన్నవి ఇట్లా లోపల పెట్టి మీరు జస్ట్ ఇట్లా తిప్పితే చాలు, మీకు ఫ్రంట్ లో డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. మీ అక్కడ డిస్ప్లే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు డిస్ప్లే అయితే. మీకు బ్యాటరీ లెవెల్ ఇండికేట్ ఇందులో చూపిస్తుంది. మీకు స్పీడ్ లెవెల్ అట్లాంటివి ఇందులో చూపించదు, కానీ మీకు బ్యాటరీ లెవెల్ అయితే మొత్తం ఇందులో చూపించింది. మొత్తం మనకి
3 లెవెల్స్ ఉంటాయి. 1, 2, 3 పాయింట్స్ మీరు ఛార్జింగ్ పెట్టే కొద్దీ మీకు అయితే పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది. మీకు బ్యాటరీ తగ్గిపోతే బ్యాటరీ పాయింట్స్ అనేది మీకు డిక్రీజ్ అవుతాయి అనమాట. మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి కదా, 1, 2, 3 అట్లా మీరు లెవెల్స్ బట్టి మీ బ్యాటరీ పర్సెంట్ ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు. మనకైతే దీంతో పాటు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఛార్జర్ అనేది ఒక వైట్ కలర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఇది మీకు ఛార్జర్ అయితే మనకి ఛార్జర్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక వైట్ కలర్ బాక్స్ లో ఉంది. 24 వోల్ట్ 12Ah మీకు ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మన బాక్స్ లో చూసుకుంటే ఒక యూజర్ మాన్యువల్ టైప్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ వారంటీ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఓవరాల్ వారంటీ మీకు వీడియో లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మాట్లాడదాం దాని గురించి. అండ్ నెక్స్ట్ మన లోపల చూసుకుంటే మనకైతే ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. మీకైతే 24 వోల్ట్ 12Ah బ్యాటరీ ఛార్జర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మీరు ఎట్లా ఛార్జ్ చేసుకోవాలంటే, మీరు బ్యాటరీ రైట్ సైడ్ లో చూసుకుంటే మీకు ఒక సాకెట్ లాంటిది ఉంది కదా, ఇది మీరు ఇట్లా ఓపెన్ చేసి మీరు సింపుల్ గా మీ సాకెట్ అనేది మీకు ఇచ్చిన ఛార్జర్ అనేది ఇట్లా పెట్టుకుంటే చాలు, మీకు ఛార్జింగ్ అయితే అయిపోద్ది అనమాట. మీరు మాక్సిమం చెప్పాక 3 to 4 అవర్స్ అయితే మీకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది, 3 to 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఎంత పవర్ కాలుతుంది అని మీకు అయితే డౌట్ ఉండొచ్చు. మాక్సిమం మీకు హాఫ్ వాట్ అనమాట, అంటే 1 యూనిట్ లో మీకు హాఫ్ యూనిట్ అయితే మీకు పవర్ కావడం జరుగుతుందని కంపెనీ వాళ్ళు అయితే మీకు వీళ్ళు క్లైమ్ చేశారు. మాక్సిమం మీకు హాఫ్ యూనిట్ కాకపోయినా 1 యూనిట్ కావాలన్నా సరే 1 యూనిట్ కాస్ట్ మీకు మాక్సిమం 20 or 10 ఉంది ప్రెసెంట్ అయితే రేట్. మన ఎలక్ట్రిసిటీ మీ ఏరియా బట్టి ఏంటంటే 10 to 20 రూపీస్, అంతకన్నా ఎక్కువైతే మీకు ఛార్జ్ అవ్వదు సైకిల్ ఛార్జ్ చేయడానికి. ఛార్జింగ్ అయిపోయినా సరే మీరు పెడలింగ్ చేసుకుని వచ్చేయచ్చు. పెడలింగ్ కూడా మీకు సింపుల్ గా, అండ్ నెక్స్ట్ ఫ్రీ మూమెంట్ మీకు అయితే పెడలింగ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని వీల్స్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే ఫ్రంట్ వీల్ ఇవి చూసారు కదా, మీకు వీల్స్ కూడా గొప్ప స్టైలిష్ గా ఉన్నాయి. మీకు మోటరైజ్డ్ అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ వీల్ రెండు కూడా మీకు వీల్స్ సేమ్ వీల్స్ అనమాట. మీకు వీల్స్ కూడా ట్యూబ్ వీల్స్, ట్యూబ్లెస్ కాదు. మీరైతే ట్యూబ్ వీల్స్ ఇవి ప్యాచ్ అయితే మాత్రం రెగ్యులర్ సైకిల్ లోనే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది, ట్యూబ్లెస్ అయితే కాదు. మీకు బెటర్ గా ఉన్నాయి వీల్స్ కూడా, మీకు డిజైన్ పరంగా కానీ లుక్స్ పరంగా కానీ అన్ని మీకు అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాటరీ వారంటీ, నెక్స్ట్ బాడీ వారంటీ, అన్ని వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి ఈ బ్రేక్స్ అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్స్, సీట్స్, ఈ మడ్గర్ అవన్నీ మీకు వారంటీ క్లైమ్ వచ్చేసి ఓన్లీ 6 months అనమాట. ఈ స్మాల్ యాక్సెసరీస్ కి మీకు 6 months అయితే వారంటీ ప్రొవైడ్ చేశారు. మోటరైజ్డ్ కి అంటే మీకు మోటార్ కి మాత్రం 1 year వారంటీ అయితే ఉంది. మీరు ఫ్రంట్ మోటార్ అయితే తీసుకున్నా బ్యాక్ మోటార్ తీసుకున్నా రెండు మీకు అయితే 1 year వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఛార్జర్ కి మీకు వచ్చేసి 6 months వారంటీ ఉంటుంది. ఇది మీకు ఛార్జర్ చూపించాను కదా, ఈ ఛార్జర్ కి అయితే మీకు 6 months వారంటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో నాకు మెయిన్ గా నచ్చింది వచ్చేసి లైఫ్ టైమ్ సర్వీస్ అనేది మీకు ఫ్రీ అనమాట. ఫ్రీ లైఫ్ టైమ్ సర్వీస్ అనేది వీరైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు ఏమైనా ఐటమ్ పడితే మాత్రం దానికి ఛార్జ్ అయితే ఉంటుంది, బట్ ఆ ఐటమ్ మీరు ఫిట్టింగ్ చేసినందుకు కానీ, లేదు మీకు ఏమైనా స్మాల్ యాక్సెసరీస్ ఫిట్టింగ్ చేసినందుకు కానీ వాళ్ళకైతే మీకు సర్వీస్ అనేది 0 అనమాట. లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అన్నది ఒక అడిషనల్ పాయింట్, అది చాలా బాగుంది. ఆ సర్వీస్ అన్నది నాకు కూడా చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి దీని మాక్సిమం లోడ్ కెపాసిటీ వచ్చేసి 150 kgs అనమాట. నెక్స్ట్ మెయిన్ గా ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది దాని గురించి మనం మాట్లాడుకుంటే, మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ స్కూల్కి వెళ్తున్నారు, లాంగ్ డిస్టెన్స్ లో వెళ్తున్నట్టు వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. అప్ అండ్ డౌన్ లో మీకైతే ఛార్జింగ్ ఈజీగా వచ్చేస్తుంది. మీరు రిటర్న్ లో ఇంటికి వచ్చిన తర్వాత ఛార్జ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. మీరు స్కూల్ పిల్లలకి వాళ్ళకైతే ఇబ్బందే ఉండదు, ఎందుకంటే మరీ ఓవర్ స్పీడ్ గా వెళ్ళడం కూడా అవ్వదు కాబట్టి వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్లానే మీ ఇంట్లో చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఎక్సర్సైజింగ్ గురించి మార్నింగ్ సైక్లింగ్ కి వెళ్తారు. సో ఇటు నుంచి వెళ్ళినప్పుడు సైక్లింగ్ పర్లేదు, కొంచెం హుషారుగానే ఉంటారు కాబట్టి ఇటు నుంచి వెళ్ళిపోతారు. ఒకవేళ రిటర్న్ లో వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇట్లా రేజింగ్ ఇచ్చుకొని వెళ్ళిపోవచ్చు. ఇది చెప్పడం మర్చిపోయాను, ఇట్లా మీరు లిఫ్ట్ చేసి మీరు చూసుకోవచ్చు. మీకు ఇది రేజింగ్ తలక మీకు యూజింగ్ అనమాట. జస్ట్ మీరు ఫ్రంట్ ఇలా రేజింగ్ ఇస్తే చాలు, వీల్ అనేది వెళ్ళిపోతుంది. మీరు ఇంజిన్ ఆఫ్ చేసుకుంటే ఓకే, వర్క్ చేయదు. ఇంజిన్ ఆన్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా ఇది అనేది ఫ్రంట్ వెళ్ళిపోతుంది. సో మీరు దాన్ని బట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోండి. మరి మీరు ఇది ఇంజిన్ ఆన్ లో ఉన్నప్పుడు డౌన్ పెట్టి మీరు అయితే ఇలా రేసింగ్ వేయమాకండి, వెళ్ళిపోతుంది సైకిల్ ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. బ్రేక్ సిస్టమ్ ఓకే, కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే తప్పలేదు కదా, అది చెప్తుంది అనమాట. మీరు ఎట్లా యూస్ చేస్తారు దాన్ని బట్టి మీ మైలేజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీకు కంపెనీ క్లైమ్ చేస్తుంది వచ్చేసి మాక్సిమం 50 kilometers. ఈ మోడల్ అయితే మీకు 50 kilometers మీకు అయితే మైలేజ్ వీళ్ళు క్లైమ్ చేసేది. ఒకవేళ మీరు హై ఎండ్ మోడల్కి వెళ్ళారు అంటే దీని నెక్స్ట్ మోడల్ చాలా వేరియంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, 1, 2 అని కాదు, చాలా టైప్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్, చాలా కలర్ వేరియంట్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇది మనకి ఫ్రంట్ మోటరైజర్ కదా, వాళ్ళ దగ్గర బ్యాక్ మోటరైజర్ లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు విజిట్ చేయండి. నాకైతే ఈ మోడల్ కొంచెం నచ్చింది ఈ బడ్జెట్ లో. దీని ప్రైస్ వచ్చేసి మీకు అయితే 25,000 పడడం జరుగుతుంది. ఇది వేరియంట్, స్టార్టింగ్ వేరియంట్ లో కూడా మీకు ఆప్షన్స్ అనేవి ఎక్కడ తగ్గలేదు.
మోటరైజ్డ్ స్పీడ్ కూడా బాగానే ఉంది. అండ్ అట్లానే మీకు బ్రేక్ సిస్టమ్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ మీకు డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఉంది. మనకి 26 వాట్స్ తో మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి మీకు ఫీచర్స్ అయితే మాత్రం. ఈ ప్రైస్ లో మీకు ఇది వర్త్ అనిపించింది లేదా డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏది యాడ్ చేస్తే బాగుండు అని మీకు అనిపిస్తుంది ఈ ప్రైస్ కి, ఇంతకన్నా ఇంకొంచెం మోడల్ కొంచెం అప్డేట్ ఇస్తే బాగుండు మీకేమనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.